రైట్. ఏ సర్టన్ సమ్ ఈజ్ గివెన్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ సమ్ రేట్. కొంత సొమ్ముని కొంత రేటుకి చక్రవడ్డీకి ఇవ్వబడింది. మామూలు వడ్డీ కదమ్మా, చక్రవడ్డీ. ఓకే, చక్రవడ్డీ అనగా నాకు చక్రీయ కాలం కావాలి, అలియాస్ కాంపౌండింగ్ పీరియడ్ కావాలి. అది చెప్పకపోతే 1 year తీసుకుంటా. ఓకే. ద సమ్ అమౌంట్స్ టు 7350 and 8575 at the end of 2 years and 3 years respectively. ఓకే, ఆ సొమ్ము రెండవ సంవత్సరాంతానికి అంటే రెండవ సంవత్సరం అయిపోయిన టైంకి మరియు మూడవ సంవత్సరాంతానికి అంటే మూడవ సంవత్సరం అయిపోయినప్పటికీ ఎంత అయిందమ్మా? 7350 అయింది. 7350 and 8575గా అయింది. చక్రవడ్డీకి ఇచ్చిన సొమ్ము ఎంత అంటే అసలు ఎంత అని అడుగుతున్నాడు, అవునా కాదా? అంటే ఏమడుతున్నాడమ్మా? ప్రిన్సిపల్ ఈజ్ హౌ మచ్. ఓకే, 2 years at the end of 3 years అనేది ఇంపార్టెంట్ అమ్మా. రెండవ సంవత్సరాంతము అంటే ఏంటో తెలుసా? ఒకటో సంవత్సరం అయిపోయింది, రెండవ సంవత్సరం కూడా అయిపోయింది. సే సార్ నో 2 years is the time. ఓకే, మూడవ సంవత్సరాంతము అంటే 3 years is the time, అవునా కాదా? అంటే 2 yearsకి ఇచ్చాడమ్మా, 3 yearsకి ఇచ్చాడమ్మా. ఓకే, నీకేం కావాలమ్మా? ప్రిన్సిపల్ అలియాస్ అసలు ఎంత అని అడుగుతున్నాడు, అవునా కాదా? ఓకే అమ్మా, జనరల్గా 2 yearsకి 3 yearsకి ఇస్తే మళ్ళీ ఏమవుతాడంటే ఇంట్రెస్ట్ అడుగుతాడమ్మా. ఏమడుతాడమ్మా? ఇంట్రెస్ట్ కాంపోనెంట్. ఓకే, గుడ్. మనకి ఫార్ములా ఉంది కదా, P × 1+R/100. ఆ ఫార్ములా వేస్తాడమ్మా. 1+ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడా? అరే ఇవ్వలేదు సార్, ఏం పర్లా. R/100 2 years కాబట్టి హోల్ స్క్వేర్ = ఎంతమ్మా? 7350. ఓకే అమ్మా, ఇప్పుడు నీకు ఎవరు కావాలి? P కావాలా, R కావాలా? P కావాలి. సార్ ఒకవేళ R కావాలంటే రెండింటికి రేషియో వేస్తాను అనుకోండి సార్, ఆటోమేటిక్గా ఏమవుతుంది తెలుసా? P క్యాన్సిల్ అయిపోతుంది, R వచ్చేస్తుంది, అవునా కాదా? నాకు అది వద్దు, నాకు P కావాలి. అంటే వీడు క్యాన్సిల్ అయిపోవాలి. వీడు క్యాన్సిల్ అయిపోవాలంటే ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 3 ఉంది. 2కి 3కి ఎల్సిఎం ఎంత? 6. ఓ పని చేద్దాం, దీన్ని క్యూబ్ చేద్దాం, దీన్ని స్క్వేర్ చేద్దాం. క్యూబ్ చేయడం అంటే ఏంటమ్మా? ఇంతేగా హోల్ క్యూబ్. ఇటు చేస్తే సరిపోతే ఇటు కూడా చేయాలా? అటు కూడా చేయాలి. స్క్వేర్ చేయడం అంటే ఇంతేగా హోల్ స్క్వేర్. ఓకే, గుడ్. సార్ ఎక్స్పాండ్ చేసేద్దాం సార్, మళ్ళీ ఎన్ని స్టెప్స్ వేస్తే అంత టైం వేస్ట్. మా క్యూబ్ చేస్తే పీకి క్యూబ్ అవుతుంది, దీనికి కూడా క్యూబ్ అవుతుంది. అంటే 2 × 3 అంటే ఎంత మొత్తం? 6. స్క్వేర్ చేసినా కూడా ఇక్కడ 2 వచ్చుద్ది, ఇక్కడ 3 2 6 అయిపోతుంది. ఓకే, గుడ్. ఇప్పుడు నాకు అవసరం లేని చెత్త అంతా తీసేస్తా. ఓకే, గుడ్. ఇది నాకు అవసరం లేని చెత్త. ఓకే, రిమూవ్ ఇట్. ఎందుకంటే ఎంత ఎక్కువ రాస్తే అంత ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతాం, తెలుసు కదా మీకు ఈ విషయం. ఓకే, గుడ్. సో అంటే ప్రిన్సిపల్ = ఎంతమ్మా? 6 × 6 150, అవునా కదా? జస్ట్ మల్టిప్లై చేద్దాం. ఓకేనా? రైట్ అమ్మా. 0ని పక్కన పెట్టేసుకుంటే 15 × 6 అంటే 90. 90లో 0ని పక్కన పెట్టుకుందాం, ఇంకా మిగిలింది 9. 9 × 6 అంటే 54, అంటే 5400. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? B ఈజ్ ద ఆన్సర్. ఓకే.